ఏంట్రా డల్గా ఉన్నావు? అసలు ఏం జరిగిందో చెప్పురా. గోవిందా అమ్మా తను సార్ నమస్తే సార్. ఎవరు నువ్వు గోవిందా? ఏడీగా ఏమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నా సార్. చూడటానికి ఏడీలా కనిపిస్తాను. అడిగానులా గోవిందా, కూర్చో. సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమన్నా అవకాశం దొరుకుతుందా? దొరుకుతుంది గోవిందా. వివి వినాయక్, బోయపాటి సీను, కావాలంటే రాజమౌళి గారి దగ్గర కూడా దొరుకుతుంది గోవిందా. కానీ గోవిందా, ఒక 50,000 మనిష్ఠుల్లో కడితే 3 months కోర్సు ఉంటుంది. దాని తర్వాత మీకు ప్లేస్మెంట్ దొరుకుతుంది. 50,000 అంత డబ్బులు నాకాడ ఎక్కడివి సార్? చూడండి సార్. గోవిందా, ఎర్ర బస్ ఎక్కాలంటే బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. కానీ సినిమా బండి ఎక్కాలంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి గోవిందా. సార్ నా కథనే నా బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండే నా బ్యాంకు బ్యాలెన్స్. అది చాలు సార్ నీ ఎదగడానికి. ఇవే ఇవే తగ్గించుకుంటే ఎదుగుతావు గోవిందా. అంతకన్నా ముందు ఇక్కడి నుంచి నేను బయలుదేరితేనే ఎదుగుతానని అర్థమైంది గోవిందా. ఆ? బయటేమో కానీ ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్లో చేరితే గోవిందా గోవిందా. గోవిందా. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. అదే సురేష్ గారు చెప్పారు కదా అసిస్టెంట్ డైరెక్టర్ సాయి చరణ్, అది నేనే సార్. ఓ, అది నువ్వేనా? అవకాశం అయితే ఉంది, కానీ చిన్న చిన్న పనులు చేయాలి. మరి చేస్తావా? చెప్పండి సార్ చేస్తా. పని అమ్మాయి రావట్లేదు, ఆఫీస్ అంతా క్లీన్ చేయాలి. ఆఫీస్ బాయ్ కూడా రావట్లేదు, కొద్ది టీలు టిఫిన్లు మరి భోజనాలు వడ్డించాలి. మరి చేస్తావా? అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ కావడం కోసం నేను ఏమైనా చేస్తా సార్. ఏమైనా చేస్తావా? చేస్తాను సార్. పక్కా? పక్కా సార్. సరే, వెళ్ళి పని చూసుకో. నాకు ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వాలి. ఓకే సార్. ఏంట్రా? సార్ నేను స్క్రిప్ట్ రాస్తా సార్. ఏం రాస్తారా స్క్రిప్ట్? ఇలా అన్నం వడ్డించు. ఆల్రెడీ వర్క్ అంతా అయిపోయింది సార్, అన్నీ అరేంజ్ చేశాను. ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తా. అరే, నీకేమైనా అర్థమవుతుందా? నేర్చుకోవడానికే 5 years పట్టిందిరా, ఇప్పుడొచ్చి స్క్రిప్ట్ రాసేస్తానంటావేంట్రా? నేను మంచి ఇన్పుట్ ఇస్తా, ఒక్కసారి చూడండి సార్. ఇన్పుట్ ఇస్తావా నువ్వు? చూడండిరా, ఇన్పుట్ ఇస్తాడంట. దా కూర్చో కూర్చో. బ్రో, మేము రాయడానికే కష్టమైంది బ్రో, నువ్వెలా రాయేస్తావు బ్రో? ఒకసారి చూస్తే కదా బ్రో నా వల్ల అవుతుందో కాదో చెప్పడానికి. నాకు సమాధానం చెప్పద్దు. స్క్రిప్ట్ రాస్తావా, పని చేస్తావా? స్క్రిప్ట్ రాస్తూ పని చేస్తా సార్. 2 కాదు, 1 చెప్పు. పని చేస్తావా, స్క్రిప్ట్ రాస్తావా? పని చేయడానికే ఇక్కడ జాయిన్ కాలేదు కదా సార్, వర్క్ నేర్చుకోవడానికి కూడా జాయిన్ అయ్యాను. పనే చేయాలనుకుంటే బయట 100 పనులున్నాయి, ఇక్కడ ఎందుకు జాయిన్ కావడం సార్? ఏంట్రా నీకు అహంకారం? నాకేది సమాధానం చెప్తావు? బయట బా, గడౌట్. సార్ నేనేం చేశాను సార్? మాట్లాడుకో, గడౌట్. అరే బయట పంపించాయి. స్క్రిప్ట్ రాస్తాడంట, స్క్రిప్ట్. బ్రో అయ్ బయట బా. ఏయ్ గడౌట్, ఈడియట్. ఓ తయారైపోతారు వచ్చి. 5 సంవత్సరాలు చేస్తున్నాం, మాకే రావట్లేదు ఇక్కడ. ఎంతో చదువుకున్నావురా? ఇంటర్ చేశా సార్. ఆఫ్టర్ ఆల్ ఇంటర్ చదివావా?
మాకేం యూజ్ అవుతావురా? ఈ చదువు మాకు సరిపోదు. ఒకసారి మీ ఫ్రెండ్ని కంపేర్ చేసి చూసుకో, నీకే తెలుస్తుంది. సార్ చదువుకు డైరెక్షన్కు సంబంధం ఏముంది సార్? చదువులేని చాలామంది డైరెక్షన్ చేశారు కదా. అవునా? సరే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నావా? ఫిలిం నగర్లో చిన్న ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా సార్. చిన్న ఇన్స్టిట్యూట్లో చేసావా? అన్నపూర్ణలో చదివిన వాళ్ళే మా దగ్గర ఫ్రీగా చేస్తానని వస్తున్నారు. వాళ్ళని కాకుండా నేను ఎందుకు తీసుకోవాలరా? ఆఫ్టర్ ఆల్ బోడిగాడివి. బోడిగా ఇదా జరిగింది. ఇండస్ట్రీలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ మంచివాళ్ళు దొరికేంత వరకు మనకి కష్టాలు. నువ్వు దానికి బాధపడకు. గీత, ఇంటరే చదివారంటారేంటి? వాడు చూడాల్సింది నా కంటెంట్ కదా. మన ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ అయ్యాక డిగ్రీ చదివారు, కొంతమంది బీటెక్ చేశారు. ఇప్పుడు జాబ్ చేస్తూ కార్లు కొన్నారు, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొన్నారు. అది వాళ్ళ సక్సెస్. వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తారేంటి? నాకదే నా డిగ్రీ, నా సినిమాయే నా లైఫ్. ప్రయత్నాలు ఆపమంటాడేంటి వాడు? ఊపిరేనా ఆపేస్తా కానీ ప్రయత్నం మాత్రం ఆపను. సక్సెస్ కాకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నీ వల్ల కాదు కాదు అన్న వాళ్ళకు నీ వల్ల అవుతుందిరా అనేలా చేస్తా. నేనేంటో చూపిస్తా. ఇదేరా నువ్వు, ఇలాగే ఉండు.